అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతాన్ని ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. అదే సంకటహర చతుర్థి వ్రతం లేదా సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనకు గణపతులు 32 స్వరూపాలు కలవారని తెలుసు కదా. అందులో 32వ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి, అంటే చివరి లాస్ట్ స్వరూపం అన్నమాట. ఆయన కుడి చేతిలో వరదహస్తం, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది. దేవేరిని ఎడమ తొడ మీద కూర్చున్న స్వరూపమే ఉంటుంది. అసలు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి తిథి రోజున మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి తిథి 3-4 రోజులకే వచ్చేస్తుంది. చవితి తిథి కూడా చంద్రోదయం ఉన్నప్పుడు మాత్రమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి. వినాయకుడికి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చిన చవితి తిథి అంటే చాలా ఇష్టం. అందుకని ఈ వ్రతాన్ని ఏ నెలలో అయినా సరే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి తిథి రోజున మనం మొదలు పెట్టుకోవచ్చు. మంగళవారం చవితి తిథి కలిసి వస్తే కనుక దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఆ రోజు స్టార్ట్ చేస్తే ఎంతో మంచిది. ఈ పూజను చేయడం వల్ల ఏదైనా పని మొదలుపెట్టి ఆటంకాలు వస్తాయి కదండి. అప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే కనుక ఎటువంటి ఆటంకాలు రావు. అంతేకాకుండా జీవితంలో అభివృద్ధి లేకపోయినా, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోయినా అలాంటప్పుడు ఈ వ్రతాన్ని చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా నరదృష్టి తగిలినా, ఆర్థిక బాధలు ఉన్నా, సంతానం లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, పిల్లలకి చదువు సరిగ్గా రాకపోయినా, శత్రుపీడ ఉన్నా, వివాహం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం ఈ వ్రతం కనుక చేస్తే ఎలాంటి సమస్య అయినా సరే తీరాల్సిందే. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో, దేవుడి మీద నమ్మకంతో పూజ చేయాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకసారి చేస్తేనే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సంవత్సరంలో 12 సార్లు 12 నెలల పాటు ఈ వ్రతాన్ని చేస్తే అప్పుడు సిద్ధి కలుగుతుంది. సూర్యాస్తమాన సమయంలో చవితి తిథి ఉన్న సమయంలో ఈ వ్రతాన్ని చేసుకోవాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేక 21 నెలల పాటు ఆచరించవచ్చు. అది కూడా మనం తీసుకున్న సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు కొన్ని నియమాలు ఆచరించాలి. అవేమిటంటే పొద్దున్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుని ఆ తర్వాత గణపతిని పూజించాలి. తర్వాత వినాయకుడికి ముడుపు కట్టుకోవాలి. వినాయకుడికి ముడుపు ఎలా కట్టాలి అనేది రేపటి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముడుపును కట్టిన తర్వాత ముడుపు పొద్దున్న కట్టుకోవాలి. పొద్దున్న కట్టిన తర్వాత వినాయకుడి పాదాల వద్ద ఉంచాలి. సాయంత్రం సూర్యాస్తమాన సమయం అయిన తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మొదలుపెట్టాలి. సూర్యాస్తమానం అయిన తర్వాత గణపతికి ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని, పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపాన్ని ఏకహారతితో గాని అగరబత్తులతో గాని వెలిగించాలి. దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని దీపజ్యోతికి నమస్కారం చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని పూజిస్తాం కదా. పసుపు గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు సమర్పించి, ధూపం దీపం నైవేద్యం సమర్పించి, మంగళహారతిని కూడా సమర్పించి గణపతి పూజను ముగించుకోవాలి. పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ఆ పసుపు వినాయకుణ్ణి మొక్కుకోవాలి.
పసుపు వినాయకుణ్ణి ఏ విధంగా అయితే పూజించామో సేమ్ అలానే సంకష్టహర గణపతిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం ఇలా అన్ని ఉపచారాలు చేసి తర్వాత వినాయకుడికి అంగపూజ చేసుకోవాలి. అంటే గణేశాయ నమః పాదౌ పూజయామి ఇలా అంగపూజ ఉంటుంది కదా. ఇది వినాయక చవితి వ్రతకథ పుస్తకంలో కూడా మనకు అంగపూజ దొరుకుతుంది. అది చూసుకుంటూ చదువుకోవచ్చు. ఆ తర్వాత గణపతివి 108 నామాలు చదువుకుంటూ పువ్వులు, అక్షింతలు గరికతో కానీ ఇలా స్వామి మీద వేస్తూ చదువుకోవాలి. తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం ఉంటుంది కదా, అది తప్పకుండా చదువుకోవాలి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదువుకోవచ్చు. 1, 3, 5, 9, 11 ఇలా ఎన్నిసార్లు అయినా సరే చదువుకోవచ్చు. గణపతికి సంబంధించిన ఏవైనా అష్టకాలు, స్తోత్రాలు ఉంటే అవి కూడా చదువుకోవచ్చు. తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, మనం పొద్దున్న ముడుపు కట్టిన బియ్యంతో చేసిన పరమాన్నం, పాలు, పండ్లు, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత మంగళహారతిని కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు చేత్తో పట్టుకుని సంకష్టహర వ్రతకథలు ఉంటాయి. అవి స్త్రీల వ్రతకథల పుస్తకంలో కూడా ఉంటాయి. ఆ కథలు చదువుకుంటూ అక్షింతలు చేత్తో పట్టుకుని ఆ కథలు చదువుకోవాలి. కథలు పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు వినాయకుడి మీద వేసి మిగిలిన అక్షింతలు మనం వేసుకుని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా వేసుకోవాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ పూర్తయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి. చంద్రుణ్ణి చూస్తూ 3 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. అది ఎలా అంటే చంద్రుణ్ణి చూస్తూ బియ్యం కొంచెం తీసుకుని ఆవు పాలతో 3 సార్లు అర్ఘ్యం వదలాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఇక్కడితో పూర్తవుతుంది. ఇక ఉపవాసం విషయానికి వస్తే పొద్దున్న ముడుపు కడతాం కదండి. ఆ ముడుపు కట్టినప్పటి నుండి సాయంత్రం వరకు ఏమీ తినకూడదు. అంటే పాలు, పండ్లు తీసుకోవచ్చు, ఘన పదార్థాలు ఏమీ తీసుకోకూడదు. ఈ వ్రతం సాయంత్రం పూర్తయిన తర్వాత మనం వినాయకుడికి నైవేద్యం పెట్టిన ఉండ్రాళ్ళు, బెల్లం పరమాన్నం ఇవన్నీ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత గణపతి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలైనా సరే చేసుకోవచ్చు. మనం ఇన్ని నెలల పాటు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి అని సంకల్పించుకుంటాం కదండి. అంటే 3, 11 సార్లు లేదా 21 నెలల పాటు చెయ్యాలి అని అనుకుంటాం కదా. అలా అన్ని నెలలు కంప్లీట్ అయిన తర్వాత గణపతి గుడికి వెళ్ళి గణపతి హోమాన్ని కానీ గరిక పూజను కానీ చేయించుకుంటే ఎంతో మంచిది. కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా ఆటంకాలు వస్తాయి కదా. పనులు ముందుకు సాగవు. మనం చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగాలంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయాల్సిందే. మీరు కూడా తప్పకుండా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చెయ్యండి. జీవితంలో కలిగే పెనుమార్పులను ఆస్వాదించండి. మనం కోరిన కోరికలు నిజాయితీగా, నిస్వార్థంగా, ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే ఖచ్చితంగా ఆ భగవంతుడు కరుణిస్తాడు. తెలిసింది కదండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, స్వామికి నైవేద్యం ఏమి సమర్పించాలి, అర్ఘ్యాన్ని ఏ విధంగా వదలాలి అనే చాలా విషయాల గురించి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.